నమస్తే అండి. ఎవరైతే ఉమెన్ మాట్లాడారో కార్పొరేట్ గురించి పేరు కూడా తెచ్చి మాట్లాడడం నాకు కూడా ఇష్టం లేదు. కాకపోతే ఒక మాట కరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను. ఏ కార్పొరేట్లో కూడా అండి ఈమె చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవండి. ఒక ఫీమేల్కి యూరిన్ వస్తున్నా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఒక్క మాట చెప్తున్నాను, ఈమె చెప్పేది చాలా ఫాల్స్ అండి. ఎట్లా తీసుకొచ్చంటే ఎనీ కంపెనీ యూ టేక్ ఇట్ అవుట్. వాళ్ళు ఏ విషయం కానీ ఇట్లా అడగరండి. షీఈస్ లైక్ డ్యామ్ షూర్గా ఏమైనా మెంటల్ కండిషన్ తేడా ఉండొచ్చేమో కానీ ఈవెన్ ఐ వర్క్ ఫర్ ద ఎంఎన్సీ. అంటే నేను చిన్న జాబులు చేసిన అండి, అలాగే జాబులు చేసి ఉండకపోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నా, చెప్పేది చాలా రాంగ్ అండి. నీ యూరిన్ పోతే పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. రాంగ్ అండి. ఎప్పటికీ ఫీమేల్కి మేల్కైనా కానీ టైం సరే ఫుడ్ కంటే టైం ఉంటుంది, బ్రేక్ టైం అనేది కంపల్సరీ ఉంటుందండి ఎవరికైనా కానీ. అది ఆల్రెడీ ముందు నుంచి ఉంటుంది. అది ఈమె చెప్పే విధానంలో మటుకు చాలా తేడా ఉందండి. మీరు అనవసరంగా ఈమె వెనకిసుకురావద్దు ప్లీజ్. ఈమె చాలా ఏ కంపెనీకి ఎవరికి ఇచ్చినా కానీ అడ్డ రూల్ బ్రేక్ టైం ఉంటుంది. కాకపోతే కొంచెం ముందర వెనకాల ఉంటుంది బ్రేక్ టైం తీసుకోవడానికి. అది యాక్చువల్ వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎప్పుడు ఏ బ్రేక్ టైం తీసుకోవాలి అనేది. అట్లనే ఇప్పుడు చెప్తుంది చూడండి, చాలా డిపెండెంట్ ఏందండి. ఈమె స్టోరీ ఏంటి, ఈమె స్టోరీ మీకు చెప్తాను ఓపెన్గా. ఆమె చెప్పే విధానం అంటే కార్పొరేట్ కంపెనీ అన్నీ ఇట్లా చేస్తున్నాయి, నాకు టైంకి పోవాలంటే ఒక టైం ఇవ్వట్లేదు. ఎవడు ఎన్నికి రెస్ట్రిక్టెడ్గా ఉందండి ఇది. ఇఫ్ పీపుల్ నోస్ వాట్ ఈస్ కార్పొరేట్, వాట్ ఈస్ ఎంఎన్సి, దే కమ్ టు నో అబౌట్ దిస్ వన్. ఇలా చేయటం వల్ల ప్రాబ్లం ఈ అమ్మాయిది కాదు, మీతో వాళ్ళందరూ ప్రాబ్లం అయింది కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళకి. ప్లీజ్ టేక్ అండర్స్టాండ్. ఐఎమ్ సారీ.